పక్కింటి ఆవిడ పట్టు చీర కొనుక్కుంది. నా పరిస్థితి ఏంటి, నాకు పట్టు చీర లేదు. లేకపోతే ఆవిడ 5,000 చీర కొనుక్కుంది. నాకేమో నువ్వు 3,000 చీర కొనిపెట్టావు. పక్కింటి ఆవిడ ముక్కు పుడక కొనుక్కుంది. నాకు ముక్కు పుడకేది. ఆ ఎదురింటి ఆవిడకి పట్టీలు బంగారపై కొనుక్కుంది. నాకేది. మన దగ్గరున్న సంపాదన యాంగిల్‌లో కాకుండా పొరుగింటి పుల్లకూర అదేదో 'ఆమె నేనును' ఆ 'రోజా' సినిమా ఒకటుంది గదా! దాంట్లో పొరుగింటి మంగళగౌరి కట్టుకున్న పట్టు చీర చూడు లాంటియి ఉన్నదే అది ఇప్పుడు పెరిగిపోతోంది. పల్లె ప్రాంతాల్లో ఇట్లాంటి పరిస్థితి నివారించడం కోసమని ఊరి పెద్దలందరూ కలిసి తీసుకున్నటువంటి ఒక కఠినమైన నిర్ణయం మహిళలకి బాగా కోపం తెప్పించింది. కానీ తప్పని పరిస్థితిగా కట్టుబాటుగా తీసుకొస్తున్నటువంటి విషయం. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో కుందన్, ఇంద్రోలి అనే 2 గ్రామాల్లో ఈ మహిళలు బంగారు నగలు 3కి మించి ధరించడానికి వీల్లేదంటూ ఆర్డర్‌లేశారు. పెళ్ళిళ్ళకి గాని, శుభకార్యాలకు గాని 3 బంగారు నగలు వాడాలి. ఇది ఏం వాడతారో మీ ఇష్టం. ముక్కు పుడక వాడతారా? పట్టీలు వాడతారా? వడ్రానం వాడతారా? మెడలో నెక్లెస్ వాడతారా? అది మీ ఇష్టం. కానీ 3కి మించి ధరించొద్దు. ఒకవేళ ధరిస్తే రూ. 50,000 పెనాల్టీ పంచాయతీకి కట్టాలి. ఆడంబరాల కోసం అని చెప్పేసి మొగుళ్ళను వేధిస్తున్నటువంటి దశలో రెండవది దానికోసం ఒకళ్ళకొకళ్ళకి మధ్యన ఒకళ్ళు పేద, ఒకళ్ళు ధనిక అనే ఫీలింగ్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక అసమానతలు కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. చెవిపోగులు, మంగళసూత్రం, ముక్కు పుడక మాత్రమే ధరించాలని ప్రకటించారు ముందు. ఆ తర్వాతన అట్లా కాదు ఏదో ఒక 3 మాకు వదిలేయండి అంటే ఇప్పుడు ఈ 3 చెప్తున్నారు.